ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కమలాకర శర్మ సిద్ధాంతి గారు. ఒక్కసారి కొన్ని సందేహాలను ఆయన అడిగి నివృత్తి చేసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. జనరల్ గా మనం చూస్తూ ఉంటాము ఏంటంటే గుడికి వెళ్ళాలంటే లేదంటే దైవ దర్శనానికి వెళ్ళాలి అంటే మనం ఏమీ తినకుండా పొద్దున్నే తలంతు స్నానం చేసుకొని వాష్ చేసిన బట్టలు ధరించి అలా వెళ్ళాలి అని చెప్తూ ఉంటారు. కానీ పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో మనం చూస్తుంటాం సార్, అవన్నీ కూడా దర్శనాలు 9 తర్వాత 10 తర్వాత 11 తర్వాత కూడా జరుగుతూనే ఉంటాయి. మరి అంతవరకు తినకుండా ఉండాలి అంటే కొంతమంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అసలు తిన్న తర్వాత గుడికి వెళ్ళొచ్చా, అసలు తిన్న తర్వాత పూజ చేయొచ్చా అనేది ఒక సందేహం. విఘ్నేశ విధి మార్తాండ చంద్రేంద్రోపేంద్ర వందిత నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియా. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. మనకు ఉపవాసాలు అన్నీ కూడా వ్రతాలకు చెప్పబడ్డాయి. అంటే ఏదైనా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోవడం కానీ, వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి, కేదారేశ్వర వ్రతం చేసుకోవడం కానీ, మళ్ళీ ఏకాదశి తర్వాత సోమవారం నక్తం అంటారు. అంటే ఉపవాసం అంటే అహోరాత్రాలు ఏమీ తినకుండా ఉండడం ఉపవాసం. నక్తం అంటే పగలు మాత్రమే తినకుండా ఉండి రాత్రిపూట భోంచేయడం నక్తం. ఈ విధంగా చెప్పబడ్డాయి. కానీ కేవలం దైవ దర్శనానికి వెళ్తే ఉపవాసం ఉండక్కర్లేదు. అయితే ఉదయం పూట మన సమీపంలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్తే మాత్రం తినకుండా వెళ్ళడం ఉచితం. అదే కరెక్ట్. ఎందుకంటే అక్కడ ఆలస్యం కాదు కాబట్టి, మన సమయానుకూలంగా ఉంటాం కాబట్టి. అయితే ఈ గృహస్థు ఎప్పుడు కూడా నిరాహారంగా ఉండకూడదు. ఏ ఆహారం తీసుకోకుండా గృహస్థులు ఉపవాసం చేయకూడదు. అది ఏకాదశి కానివ్వండి, సంక్రమణాలు కానివ్వండి, గ్రహణ సమయంలో కానివ్వండి. కనుక ఉదయమే దైవ దర్శనం చేసుకుంటే మధ్యాహ్నం వచ్చి భోజనం చేస్తారు. అయితే ప్రముఖ క్షేత్రాల్లో అటువంటి సౌకర్యం ఉండదు కదా. అంటే సాత్విక ఆహారం తీసుకొని వెళ్ళవచ్చును. అంటే అన్నం ఇట్లాంటివి కాకుండా ఏదైనా ఫలాలు, ఉపాహారాలు ఇట్లాంటివి తీసుకోవచ్చు. అయితే ఏ వ్రతం చేసినప్పటికీ కూడా పాలు, తర్వాత పెరుగు, నెయ్యి, అంటే గోవు నుంచి వచ్చినటువంటి పదార్థాలు, వాటితో చేసిన పదార్థాలు తినవచ్చు. ఈ విధంగా ఏదైనా ఉపాహారం చేసినా ఉల్లిపాయలు వగైరా లేకుండా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకొని వెళ్ళవచ్చును. నిరాహారంగా మాత్రం ఉండవలసిన పని లేదు. ఇంట్లో పూజ అయినా సరే కొంతమంది ఉదయాన్నే టిఫిన్ తినేసి తర్వాత స్నానం చేసుకొని పూజ చేస్తూ ఉంటారు. అట్లా చేయొచ్చా? లేదు, అలా చేయొచ్చు. అది కూడా పొరపాటే. అంటే ఉదయం ఉంటే వ్రతం వరకు ఇందాక చెప్పుకున్నాం కదా, పంచగవ్యంలో అంటే గోవు నుంచి వచ్చినటువంటి ఆవు పాలు కానీ, పెరుగు కానీ, నెయ్యి కానీ. గోవు అంటే గోవు సంబంధమైనటువంటి జాతి గేదెలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన పాలు, పెరుగు ఇవైనా తీసుకోవచ్చును. కానీ మేకపాలు, గాడిద పాలు ఇట్లాంటివి మాత్రం తాగకూడదు. తర్వాత కందమూలాలు, ఫలాలు, పండ్లు తీసుకొనవచ్చును. ఈ విధంగా సాత్విక ఆహారం తీసుకొని ఉండవచ్చు. కానీ స్నానం చేయకుండా మాత్రం ఏమీ తినకూడదు. అసలు శాస్త్రం ప్రకారం మంచినీళ్ళు కూడా తాగకూడదు. ఉదయం లేవగానే దంతధావనం చేసుకొని, స్నానాదులు ముగించుకొని, భగవత్ సంబంధించినటువంటి ఆరాధనలు చేసుకొని ఆ తర్వాతే ఏదైనా చేయాలి. అయితే కాలమాన పరిస్థితుల్లో అంతసేపు ఉండలేం కనుక కనీసం అట్లీస్ట్ మంచినీళ్ళు తాగి స్నానం చేయాలి. కానీ ఏదైనా తిని పూజలు చేయడం మాత్రం స్వగృహే పూర్ణమాచారం పరగృహే తదర్థకం అని మన ఇంట్లో ఉన్నప్పుడు సంపూర్ణమైనటువంటి ఆచారాన్ని పాటించాలి. అందులో ఎటువంటి ఎగ్జంప్షన్ లేదు. పూజ అయ్యే వరకు ఎటువంటి అంటే ఈ పండ్లు కూడా తినకుండా కేవలం ఈరోజు రేపు షుగర్ పేషెంట్స్ అట్లా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి మాత్రం టాబ్లెట్స్ వేసుకోవడానికి ఏదైనా పండు తిని టాబ్లెట్ వేసుకొని తర్వాత పూజ చేసుకోవచ్చును. కానీ ఏమీ తినకుండా పూజ చేయడం అనేది ఉత్తమమైనటువంటి ఇది. అంటే శక్తి లోపమైన భక్తి లోపం కారాదు. నిర్లక్ష్య ధోరణితో చేయడం కంటే ఆ విధంగా చేసే శక్తి నాకు లేదు భగవంతుడా కనుక క్షమించు అని ఆ పండు ఏదైనా తీసుకొని ఆ తర్వాత పూజ చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఉపవాసంతో పూజ చేసి భోజనం మీద ధ్యాస పెట్టే కంటే ఆ పండవ ఫలమవుతి భగవంతుని మీద ధ్యాస పెట్టుకోవడం ఉత్తమమైనటువంటి పద్ధతి. ఇప్పుడు మామూలు వాళ్ళ విషయం అయితే అలాగా, చిన్న పిల్లలు ఇంకా బాగా పెద్దవాళ్ళు లేకపోతే ఆరోగ్యం బాగలేని వాళ్ళకైతే మాత్రం పర్వాలేదు, అంతే కదా సార్? అంటే 8 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు, 80 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నవారు వీరు ఉపవాసము చేయకపోయినా ఇబ్బంది ఏం లేదు. ఆ మధ్యలో ఉన్న వాళ్ళే ఉపవాసాదులు చేయాలి అని చెప్పేసి కూడా మనకు ఒక ధర్మశాస్త్రం ప్రకారం చెప్పబడింది. ఉపవాసం చేసేటప్పుడు చాలా మంది ఏంటంటే మీరు ఇందాకే చెప్పారు డే అంతా చేస్తారు, కొంతమంది ఏమో పగలు మాత్రం ఉపవాసం చేసి సాయంత్రం తింటారు అని. మరి అలా తినచ్చా? ఉపవాసం చేసేటప్పుడు నిరాహారంగా ఉండకూడదని కూడా మీరే చెప్పారు. ఇప్పుడు నిరాహారంగా ఉండకూడదు అంటే పళ్ళు, టిఫిన్స్ అట్లాంటివి తినచ్చా, లేకపోతే కేవలం పాలు లేకపోతే మజ్జిగ ఇలాంటివి తీసుకొని ఏదన్నా జ్యూస్ లాంటివి తీసుకొని అలా ఉండిపోవాలా, లేకపోతే ఇట్లా నేను చెప్పినట్టు కూడా ఏదైనా తినచ్చునా? అంటే మనకు దేవకర్మలు, పితృకర్మలు అని 2 రకాలుగా ఉంటాయి. పితృకర్మలకేమో పితృకార్యం అయ్యే వరకు ఉపవాసం ఉండవలసిందే. ఆ టైంలో పండ్లు ఇట్లాంటివి కూడా తీసుకోకూడదు. కేవలం పాలు మాత్రమే తీసుకొని ఉపవాసం ఉండాలి. పితృకార్యం అయిన తర్వాత భుజించాలి పితృప్రసాదం. ఇక దైవ కర్మలు వచ్చేసి 6 రకాలుగా ఉంటాయి. ఏకభక్తము, నక్తము, ఆయాచితము, ఉపవాసము, వ్రతము,
దానము. ఇవి 6 రకాలు. ఏకభుక్తము అంటే పగలు మాత్రమే ఆ ఒక్కసారే భుజించడం, ఇక మళ్ళీ రాత్రిపూట ఏం తినకపోవడం, కేవలం పాలు మాత్రం తాగి పడుకోవచ్చు. ఇది ఏకభుక్తం. రెండవది నక్తం, అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి ఒక పూట మాత్రమే తినడం నక్తం. జనరల్గా మనకు శివ సంబంధమైనటువంటి ఉపవాసాలన్నీ కూడా నక్త వ్రతాలు ఉంటాయి. మాస శివరాత్రి కానివ్వండి, సోమవార ఉపవాసాలు కానీ. ఏకభుక్తము అంటే ఒకే పూట అనేది వ్రతాదులందు ఉంటాయి. ఇక పితృకార్యంలో కూడా ఒకటే పూట భోజనం చేస్తారు. తర్వాత ఆయాచితం అంటే ఎవరు పెడతారని ఎదురు చూడకుండా, అంటే ఇంట్లో వాళ్ళ చేత కూడా కాకుండా వాళ్ళు స్వయంగా తీసుకొని తినేస్తారు. అది కూడా ఒక పూట, అది ఆయాచితం. తర్వాత ఉపవాసం. ఉపవాసం అంటే పగలు రాత్రి 2 పూటలు కూడా ఏం తినకుండా ఉండడం, కేవలం ఇందాక చెప్పాం కదా పాలు, పండ్లు, మంచినీళ్ళు ఇట్లాంటివి అన్నీ తాగుతూ ఉపవాసం చేయడం. ఇందులో అంటే ఇవి కూడా పదే తాగడం కూడా అది ఉపవాస భంగమే. అంటే నీళ్ళు తాగొచ్చు కదా అని ప్రతి అరగంటకోసారి నీళ్ళు తాగుతూ ఉంటే అది కూడా ఉపవాస భంగం కిందకే వస్తుంది. అంటే రోజుకు 15 సార్లు పాలు తాగడం, 15 సార్లు పళ్ళు తినడం, ఇదంతా కూడా ఉపవాస భంగమే. అంటే మనము శక్తి సంపాదించుకోవడానికి మాత్రం మితంగానే తినాలి. మితంగా సాత్వికమైనటువంటి పండ్లు మాత్రమే తినాలి. అన్ని పండ్లు కూడా తినకూడదు. అంటే బొప్పాయి పండ్లు ఇట్లాంటి వేడి చేస్తూ, ఆల్రెడీ ఉపవాసం ఉంటే వేడి ఉంటుంది, మళ్ళీ బొప్పాయి పండు తింటే ఇంకా వేడి చేస్తుంది. అందుకని ఏది ఉచితమో అటువంటి పండ్లే తినాలి. ఇదంతా ఉపవాసం. తర్వాత వ్రతం. ఏదైనా వ్రతం చేస్తే వ్రతం వరకు ఉపవాసం ఉండి వ్రతాంతమందు ఆ ప్రసాదాన్ని తీసుకోవడం, ఇది వ్రతం. దానం అంటే ఎవరికైనా దానం ద్వారా ఇచ్చింది అవి చేయడం. ఇవి 6 రకాలైనటువంటి భోజన నియమాలు. ఈ విధంగా చేయాలి. అయితే గృహస్థు తినకుండా ఉండకూడదు అంటే ముఖ్యంగా సంక్రమణ కాలాలు ఉంటాయి, గ్రహణాలు ఉంటాయి. అప్పుడు ఉదయం నుంచి మరుసటి రోజు వరకు, అంటే స్వామీజీలు ఇట్లాంటి వాళ్ళు మాత్రం ఆ గ్రహణం పూర్తయ్యేంత వరకు, ఆ గ్రహణ బింబం మరుసటి రోజు కనిపించే వరకు కూడా ఏమీ తినకూడదు. వాళ్ళకి ఆ నియమం. గృహస్థులకు ఆ నియమం లేదు. ఇప్పుడు ఒక చంద్రగ్రహణం వచ్చింది అనుకోండి, ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు స్టార్ట్ అయింది, ఉదయం 7 గంటలకు గ్రహణం ఎండ్ అయిపోయింది. మనకు ఉదయం 7 గంటలకు చంద్రుడు కనబడ్డాడు కదా. అవును. అంటే సాయంత్రం చంద్రుడు వచ్చే వరకు కూడా ఎతులు కానీ విధవలు కానీ వీళ్ళందరూ ఉపవాసం ఉండాలి. గృహస్థుకు ఆ నియమం లేదు. పండ్లు కానీ పాలు కానీ ఏదైనా ఉపహారం కానీ చేసి ఉండి ఆ రాత్రికి శుద్ధబింబ దర్శనం తర్వాత ఆహారాన్ని స్వీకరించాలి. అంటే గృహస్థులకు కఠినమైనటువంటి ఉపవాసం లేదు. కేవలం ఈ సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి వాళ్ళకు, వీళ్ళందరూ మాత్రం అంటే ఎన్ని రోజులైనా వాళ్ళు ఉపవాసం, అంటే ఒక్కోసారి ఈరోజు శ్రీరామనవమి వస్తుంది, తెల్లారి ఏకాదశి వస్తుంది, వాళ్ళు అట్లా వరుస ఉపవాసం ఉండవచ్చు. కానీ గృహస్థులకు ఆ నియమం లేదు. ఏదన్నా ఒకటి కంపల్సరీ తినాలి. ఇంకా స్త్రీల విషయానికి వస్తే వాళ్ళు 2 రోజుల కంటే ఎక్కువ ఉపవాసం ఉండకూడదు. ఇట్లా కొన్ని నియమాలు ఉన్నాయి మనకు ధర్మశాస్త్రంలో. వీటి గురించి అనేక విషయాలు చెప్పబడ్డాయి. ఇప్పుడు ఈ ఉపవాసం ఉన్నప్పుడు కూడా కొంతమంది పగలంతా ఏం తినకుండా నైట్లో ఫ్రూట్స్ మాత్రం తింటారు. కొంతమంది ఏంటంటే టిఫిన్స్ తింటారు, దోశలు, ఇడ్లీ అట్లాంటివి కూడా తింటారు. ఆ దోశ అయి తిన్నప్పుడు మళ్ళీ అందులో కూడా రైస్ ఉంటుంది కదా అని చెప్పి కొంతమంది అంటుంటారు. మీరు చెప్పింది ఎక్కువ శివరాత్రి అప్పుడు జరుగుతుంది. అయితే పక్వం అంటే వండిన పదార్థాలు ఏవి తినకూడదు అనేది నియమం. అపక్వం ఏమైనా మరి దోశ వండిందే కదా తినకూడదు. అందుకని అదే ఓకే. అయితే అటుకులు ఉంటాయి, వాటిని మజ్జిగలో నానబెట్టుకొని తినడం, పాలు, నీళ్లు, పండ్లు, వీటికి దోషం లేదు. మితంగా తీసుకోవాలి. ఇవి కూడా అంటే పదే తీసుకోవడం కూడా ఉపవాస భంగం కిందకే వస్తుంది. ముఖ్యంగా ఇది ఏకాదశి ఉపవాసాలకు, తర్వాత మహాశివరాత్రి ఉపవాసానికి ఈ విధంగా కఠినమైన నియమాలు ఉంటాయి. ఆ సమయంలో శక్తి లేని వాళ్ళు ఈ విధంగా చేయొచ్చు. ముఖ్యంగా ఇంకేంటంటే అనారోగ్యం ఉన్న వాళ్ళకు ఈ అటుకులు పాలలో నానబెట్టుకొని తినడం లేదా మజ్జిగలో నానబెట్టుకొని తినడం ఇవన్నీ వాళ్ళు చేయవచ్చు. ఎందుకంటే వాళ్ళు టాబ్లెట్స్ వేసుకోవాలి, దాని గురించి అని వాళ్ళకి చెప్పబడింది. కానీ వండినవి మాత్రం ఎవరు తినకుండా ఉండడమే మంచిది. ఘనాహారం, ద్రవాహారం ఏదైనా తీసుకోవచ్చు. అటుకులు ఘనాహారమే కదా, అంటే వండకుండా ఉండాలి, వండితే పనికిరాదు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే తినే దాంట్లో కూడా మీరన్నట్లు 2-3 సార్లు ఏది పడితే అది తినేయకుండా ఒకటేసారి తినాలా? అంతే, ఒకటేసారి తినాలి. ఉపవాసాలు ఉన్నప్పుడు పదే తినడం అనేది అది ఉపవాస భంగమే. అంటే ఒకసారి పాలు, మళ్ళీ కాసేపు అయిన తర్వాత పళ్ళు, అట్లా తినవచ్చు. అంతేగాని గంటకోసారి పాలు తాగడం, 2 గంటలకోసారి పండ్లు తినడం అనేది అది ఉపవాస భంగం కిందకి వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే మనం ఉపవాసం చేసినప్పుడు కానీ వ్రతం చేసినప్పుడు కానీ భగవత్ చింతన ఎక్కువ ఉండాలి. అంటే అందరూ పూజలు చేయలేరు కదా, పూజ చేయగలిగిన వారు పూజ చేయాలి, జపం చేయగలిగిన వాళ్ళు జపం చేసుకోవాలి. ఇవన్నీ చేయలేని వాళ్ళు అట్లీస్ట్ ఆ యొక్క పురాణాలను ఎవరైనా చెప్తుంటే వినడం కానీ, ముఖ్యానికి ఆ భగవంతునికి ఉపవాసము అంటే సమీపంలో ఉండడం, భగవంతునికి సమీపంలో ఉండడమే ఉపవాసం. అందుకని ఎప్పుడైతే మనం భగవంతుని సమీపంలో ఉన్నామో వీటన్నిటిని మనం
అత్యవసరం మేరకే తీసుకోవాలి, అవసరం మేరకు కూడా కాదు, అత్యవసరం మేరకే ఇవి తీసుకోవాలి. ఇప్పుడు కార్తీక మాసం నడుస్తుంది, ఎక్కువగా సోమవారాలు, కార్తీక పౌర్ణమిలు, ఇలాంటి వాటన్నిటికీ కూడా లేడీస్ చాలా మంది ఉపవాసం చేస్తూ ఉంటారు. అయితే పీరియడ్స్ టైంలో అట్లా నేను విన్నది ఏంటంటే పూజ చేయకూడదు కానీ ఉపవాసం అయితే చెయ్యొచ్చు అని విన్నాను. అలా చెయ్యొచ్చా, లేకపోతే ఆ ఉపవాసం చేయటం వల్ల ఏమి ఉపయోగం లేదా ఆ టైంలో? ఉపవాసానికి నియమం లేదు. ఆడవాళ్ళకు రజోదర్శనమైన లేదా సూతకే మృతకే వాపి అంటే పురుడు అట్లాంటివి వచ్చినా, ఓకే, మైల వచ్చినా, ఇవన్నీ వచ్చినా వ్రతం పూజ చేయకుండా ఉపవాసం మట్టుకు ఉండవచ్చు. ఇప్పుడు దేవి నవరాత్రులు ఉంటాయి, సగంలో వస్తుంది సూతకం కానీ పురుడు కానీ. అప్పుడు ఏం చేయాలి అంటే అప్పటి వరకు చేసినటువంటి పూజలు తను చేస్తాడు కాబట్టి మిగిలిన పూజలు తన ప్రతినిధిగా ఎవరినైనా పెట్టి, అంటే ఇప్పుడు తన తండ్రి కానీ, తన కొడుకు కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ, అంటే మళ్ళీ వాళ్ళల్లో ఎవరికి పనికి వస్తుందో వాళ్ళకు చేయించి, లేదా తన సమీప బంధువు కానీ, లేదంటే బ్రాహ్మణుడు కానీ, వీళ్ళను తన ప్రతినిధిగా పెట్టి ఆ పూజ అంతా పూర్తి చేయించి, వీళ్ళకి శుద్ధి స్నానం అవుతుంది కదా, అంటే మహిళ స్నానం పోవడం కానీ, పురుడి స్నానం అయిపోయిన తర్వాత తత్సంబంధమైన దానాలు ఏమైనా ఉంటే అప్పుడు చేసి ఆ వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి. అంతేగాని అశౌచం మధ్యలో మాత్రం పూజలు పనికిరావు, ఉపవాసాన్ని మాత్రం కంటిన్యూ చేయాలి. లేడీస్ అలా ఉన్నప్పుడు ఇంట్లో వేరే వాళ్ళు పూజ చేయొచ్చా? చేయొచ్చండి. అందులో అంటే నైమిత్తిక వ్రతాలకు తప్పు లేదు. అంటే ప్రతి సంవత్సరం చేసేటువంటి, ఇప్పుడు కార్తీక పౌర్ణమి వచ్చింది, ఆ రోజు దీపాలు వెలిగించాలి, వాటికి తప్పు లేదు. సోమవారం ఉపవాసాలు ఉన్నాయి, వాటికి తప్పు లేదు. కానీ ఒక సత్యనారాయణ వ్రతం ఉందనుకోండి, అది కామ్య వ్రతం, అట్లాంటివి మాత్రం చేయకూడదు. సత్యనారాయణ వ్రతం ఉన్నప్పుడు ఇంట్లో కామ్య వ్రతము అంటే మనం కోరుకొని పెట్టుకున్నటువంటి వ్రతాలు ఏవి కూడా మనను బాధించకుండా ఉండాలి. ఆ స్త్రీలకు పనికిరానప్పుడు అవి మాత్రం చేయకూడదు. అవి వాళ్ళకి శుద్ధి ఉన్నప్పుడు వాళ్ళతో పాటు కలిసి చేయాలి. మీరు చెప్పినట్లు ఏదైనా ఇంట్లో మరణాలు జరిగినప్పుడు ఏమీ చేయకూడదు, అంతా ఓకే. కానీ పుట్టుక జరిగినప్పుడు కూడా, అంటే చావు పుట్టుక రెండింటిని ఒకటే రకంగా తీసుకోవాలా? ఎందుకంటే పుట్టుక అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇది ఎంత బాధాకరమైన విషయమో ఇది అంత సంతోషకరమైన విషయం. మరి అలాంటప్పుడు కూడా గుడికి వెళ్ళకూడదు, ఆ గుడిలో పూజలు చేయకూడదు, దర్శనాలకు వెళ్ళకూడదు అని చెప్తారు కదా, ఎందుకని ఇంత మంచి విషయాన్ని కూడా ఎందుకు అట్లా? ఎందుకు అంటే జాతాశౌచము మృతాశౌచము అని ఇవి రెండు మీకు కరోనా టైంలో చెప్పారు కదా, అంటే ఆ రెండు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన టైం. వీళ్ళందరూ ఆ పుట్టిన పాప దగ్గరికి వెళ్తుంటారు కాబట్టి వీళ్ళు శుద్ధిగా ఉండాలి. ఎక్కడ వెళ్ళకుండా, ఏ కార్యక్రమాలు లేకుండా కేవలం ఇంట్లో ఉండి వాళ్ళ పని చేసుకుంటూ ఉంటే ఆ పుట్టిన పిల్లకి కానీ బాలింతకు కానీ వాళ్ళకి ఆరోగ్యం అని చెప్పి, అంటే సైన్స్ పరంగా ఆలోచిస్తే, అదే అంటే ధర్మశాస్త్రం ప్రకారం ఆలోచిస్తే వీళ్ళందరికీ ఆయన బంధువు, అంటే బాంధవ్యం ఉంది. తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా ఆయనకు భాగస్వామ్యం ఉంటుంది. ఇప్పుడు తాత అనుకోండి, ఆ అబ్బాయికి జరిగేటువంటి వివాహాదులు అన్నిట్లలో కూడా ఈ తాతగారి యొక్క ఆశీర్వచనం, అంటే మన పెళ్లిలో గోత్రాలు ప్రవలని చెప్తూ ఉంటారు, తండ్రి తాత ముత్తాత, అవన్నీ ఉంటాయి కదా. అబ్బాయికి వీళ్ళందరితోటి బాంధవ్యం ఏర్పడింది కాబట్టి ఇప్పుడు తాతగారికి ఏర్పడింది. ఆ తాతగారికి ఉన్నటువంటి పిల్లలు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా అది పాటించాలి. అట్లా ముత్తాత గారు ఉంటారు, వాళ్ళ పిల్లలందరూ కూడా అది పాటించాలి. అందుకే గుడికి వెళ్ళొద్దు, అంటే దైవ కార్యాలు చేయకూడదు, పితృకార్యాలు చేయకూడదు, ఏమీ చేయకూడదు. కానీ మంచి విషయం అయినా కూడా చేయకూడదు. మంచి విషయం అయినా చేయకూడదు. అంటే పుట్టుక అనేది మంచి విషయమే కదా, అయినా కూడా వెళ్ళకూడదు. అంతే. జాతాశౌచం అనేది మృతాశౌచం రెండు సమానమే. ఇంకా మృతాశౌచంలో అస్థికలు కలుపుకోవడానికి నదికి వెళ్తే కనీసం శిఖరాన్ని చూసి నమస్కారం చేయొచ్చు. జాతాశౌచం అయితే అటువైపే వెళ్ళకూడదు అని చెప్పేసి శాస్త్రం చెప్పింది. ఇప్పుడు 11 రోజులు స్నానం అయిపోయేంత వరకు ఉంటుందా అలాంటిది సార్ మైల అనేది, లేకపోతే 21వ రోజు ఉయ్యాల మంచం వేస్తారు కదా పిల్లలకి, అప్పుడు దాకా? దశరాత్రులు 10 రాత్రులు అయిపోయినాక 11వ రోజు శుద్ధి. ఇంకేం కాదు 11 నుంచి. గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేసే వెళ్ళాలా, లేకపోతే మామూలుగా స్నానం చేసుకొని కూడా వెళ్ళచ్చు? అంటే మనకు శిరోభ్యంగము, గాత్రాభ్యంగము అని చెప్పేసి పలు విధాలైనటువంటి స్నానాలు చెప్పబడ్డాయి. తల వరకు తడిచేటట్టుగా, వెంట్రుకలు కూడా తడిచేటట్టుగా చేసేటువంటిది శిరోభ్యంగము. కంఠం వరకు పూర్తిగా తడిచి ముఖం మాత్రం కడుక్కునేది గాత్రాభ్యంగము. ఇట్లా భస్మ స్నానం అని ఇట్లా నానా రకాలుగా ఉన్నాయి. సందర్భానుసారంగా ఆ యొక్క స్నానాలు వాటి, అంటే స్నానం చేయాల్సిన ఆవశ్యకతను బట్టి. మామూలు దర్శనానికి వెళ్తే మాత్రము గాత్రాభ్యంగం అంటే కంఠ స్నానం వరకు చేసినా పర్వాలేదు. కానీ ఏదైనా వ్రతాలు చేస్తే మాత్రం కేవలం శిరోభ్యంగం అని కాదు, అక్కడ మంగళ స్నానాన్ని ఆచరించాలి. అంటే ఉదయాన్నే లేవగానే బ్రష్ చేసుకోగానే అలాగే వెళ్ళి స్నానం చేయడం కాదు, బొట్టు పెట్టుకొని ఆ కుంకుమతో వీలైతే తలకు నూనె పెట్టుకొని స్నానం చేయాలి. అప్పుడు అది మంగళ స్నానం అవుతుంది. ఆ విధంగా మనం పెళ్లిళ్ళలో చేస్తూ ఉంటారు కదా, అట్లాగే మంగళ స్నానం చేయాలి. అట్లీస్ట్ కనీసం బొట్టు లేకుండా మాత్రం ఈ వ్రతాలు చేసేటప్పుడు స్నానం చేయకూడదు. ఖచ్చితంగా బొట్టు పెట్టుకొని స్నానం చేయాలి, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. ఆ విధంగా మంగళ స్నానం చేసి వ్రతాదులను ఆచరించినట్టయితే శుభంగా ఉంటుంది. కేవలం అభ్యంగ స్నానము అనేది ఇతర సందర్భాల్లో చేస్తూ ఉంటారు, అంటే మామూలు రోజుల్లో అయినా చేసుకోవచ్చు. పుట్టినరోజులు జరుగుతూ ఉంటాయి. పుట్టినరోజు చేసినప్పుడు కూడా ఆ పిల్లలకు బొట్టు పెట్టి తలకు నూనె అంటి తల స్నానం చేయించాలి. కేవలం డైరెక్ట్గా తల స్నానం చేయడం అనేది
శుభసూచకం కాదు. కానీ స్వామి ఇప్పుడు మీరు చెప్తున్నారు ప్రత్యేక పూజలప్పుడు, వ్రతాలప్పుడు, శుభకార్యాలప్పుడు ఖచ్చితంగా బొట్టు పెట్టుకునే తలస్నానం చెయ్యాలి అని చెప్పేసి. కానీ అడగొచ్చలేదు నాకు తెలియదు, ఆయన అడుగుతున్నాను, సందేహం తీర్చుకోవాలి కాబట్టి. భర్త చనిపోయినప్పుడు కూడా పెద్ద బొట్టు పెట్టేసి ఆమెకు తలధార స్నానం చేపిస్తారు, ఆ బొట్టు అలాగే పెట్టి. మరి అదేంటి అట్లా అట్లా అది వాళ్ళ చివరి మంగళ స్నానం, ఆ తర్వాత మళ్ళీ ఉండదు ఇక. అంటే కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి ఓడి బియ్యం పోవడం కూడా ఆచారం ఉంది ఆ సందర్భంలో. అంటే వాళ్ళకి జరిగేటువంటి ఈ శుభ సంబంధమైన ఏవైనా అదే లాస్ట్, ఆ తర్వాత మళ్ళీ ఉండదు అని. అంటే మీకు రామాయణం కథ, అంటే రావణుడు చనిపోయినప్పుడు మండోదరి వచ్చి రాముల వారిని అడుగుతుంది, నేను ఇంత పతివ్రతను కదా, మరి నాకు ఈ వైధవ్యం నేను ఎట్లా భరించాలి అంటే, అప్పుడు స్వామివారు చెప్తాడు, ప్రతి 60 సంవత్సరాలకు ఒక పర్వతాన్ని తీసుకొచ్చి రావణి యొక్క చితిలో వేయండి. ఎప్పటి వరకు? మండోదరి చనిపోయే వరకు. అంటే రావణి యొక్క చితి అలాగే కాలుతూ ఉంటుంది. అంటే ఆ దేహం ఉన్నంత వరకు ఆమెకు వైధవ్యం రాదు. కాబట్టి ఆ చితి అట్లే అందుకే రావణ కాష్టం రాగా రగులుతుంది అనే నానుడి దానికి అందువల్లే వచ్చింది. ఏదైనా గొడవలు సద్దుమణకుండా కడుగుతూ ఉంటే అలాగే కంటిన్యూ అవుతుంది అనుకోండి, రావణ కాష్టం రగులుతూ ఉంది ఆ గొడవ అంటాం. రావణ కాష్టం అనే అర్థం అది అనమాట. అంటే ఆ కాష్టం, ఆ మంట ఆరకుండా ఆ శరీరం అట్లాగే ఉండేటట్టుగా ప్రతి 60 సంవత్సరాలకు ఒక పర్వతాన్ని తీసుకొచ్చి అందులో వేయమని ఆంజనేయ స్వామి వారికి రాముడు ఆదేశించినట్టుగా మనకు చెప్తూ ఉంటారు. అయితే మామూలుగా స్నానాలు చేసేటప్పుడు మాత్రం బొట్టు ఉంచుకునే చెయ్యాలి అయితే ఆడవాళ్ళు, అంతే. మగవాళ్ళైనా 24 గంటలు ఆడవాళ్లకు సౌభాగ్య చిహ్నాలు వాళ్ళ ఒంటి మీద ఉండాలి, దానికి ఎట్లాంటి ఎగ్జామ్షన్ లేదు. మరి అలా అంటున్నారు స్వామి. ఇప్పుడంతా మంగళసూత్రాలు, మట్టెలు, గాజులు ఎంత కూడా వేసుకోవట్లేదు, మోడర్న్ యుగం మొదలైపోయిన తర్వాత. అదే మరి దాన్ని ఏమంటారు? అంటే ఒక రకంగా వాటి గురించి చర్చించుకోవడం కూడా పాపమేనేమో. అంటే దాంట్లో ఏ ఒక్కటి లేకపోయినా తప్పే, ఏ ఒక్కటి లేకపోయినా భోజనం కూడా చేయకూడదు. వాళ్ళు మనకు మెట్టెలు చేస్తూ ఉంటారు మధ్య మధ్యలో, 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు అవి అరిగిపోయినప్పుడు చేస్తుంటారు. అప్పుడు కూడా అంటే మనం ఆ కంసాలికి ఆ మెట్టెలు ఇచ్చినప్పుడు ఆయన తిరిగి ఇచ్చిన తర్వాత ఆ మెటీరియల్ పెట్టుకున్న తర్వాతనే భోజనం చేయాలి, అప్పటివరకు భోజనం చేయకూడదు. తర్వాత 12 గంటల తర్వాత పూజ చేయకూడదు, గుళ్ళో దర్శనం చేసుకోకూడదు అంట. కానీ కొన్ని పుణ్యక్షేత్రాల్లో తర్వాత కూడా జరుగుతూనే ఉంటాయి కదా స్వామి, అలా మరి చేయొచ్చా? వాస్తవంగా అయితే అది నిషేధి కాలం. రాత్రి 12 నుంచి 3 వరకు వద్దంటారు. నిషేధి కాలం అంటే మధ్యరాత్రికి అటో గడియ ఇటో గడియ. మిట్ట మధ్యాహ్నం కూడా అంటున్నాను, మధ్యాహ్నం పూట అడుగుతున్నాను. మనకు పంచకాల విభాగంలో ప్రాతకాలము, సంగమ కాలము, మధ్యాహ్న కాలము, అపరాహ్న కాలము, సాయాహ్న కాలం అని 4 ఉంటాయి. ఇందులో ప్రాతకాలం అంతా కూడా మనం చేసుకునేటువంటి నిత్యము చేసుకునేటువంటి అంటే సంధ్యావందనము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిత్యం చేసేటువంటి అనుష్ఠానాలు. సంధ్యావందనం ఏమో సూర్యోదయానికి పూర్వమే చేయాలి, అథవా సూర్యోదయం తర్వాత 2 గడియల లోపలైనా చేయాలి. తర్వాత రోజు చేసేటువంటి పారాయణాలు, పూజలు, గురువుపదేశ మంత్రాలు ఉంటాయి కదా, అవన్నీ చేసుకోవాలి. అంటే ప్రాతకాలం అంతా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు. సంగమ కాలంలో ఈ వ్రతాదులు ఇట్లాంటివి ఉంటాయి కదా, నైమిత్తిక కార్యక్రమాలు, అంటే ప్రతి సంవత్సరం వచ్చే కార్యక్రమాలు. అంటే బ్రాహ్మణులకైతే ఉపాకర్మ ఉంటుంది, యజ్ఞోపేతం మార్చుకోవడం, ఇట్లాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేసుకోవాలి. మధ్యాహ్న కాలంలో మనుష్య సంబంధమైనటువంటి కార్యక్రమాలు అంటే క్షౌరమే అనుకోండి, ఇట్లాంటి. తర్వాత అపరాహ్న కాలంలో వచ్చేసి పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయాలి అని మనకు ఈ విధంగా శాస్త్రం చెప్తుంది. అది మరి ఎంత దోషమేం కాదు, 12 తర్వాత దర్శనం చేసుకోకూడదు అనేటువంటిది భయంకరమైన దోషం అయితే ఏం కాదు, చేసుకోవచ్చు. కానీ దేవ సంబంధం ఏదైనా కార్యక్రమాలు ఏవైనా మధ్యాహ్నం అంటే సూర్యుడు నడినెత్తుగా ఉండే దానికంటే ముందే చేసుకోవడం అనేది ఉత్తమమైనటువంటి పద్ధతి. ఆ తర్వాత కొద్దిగా మధ్యమం, పనికిరాదు అని ఇతమిత్తంగా చెప్పలేము, కానీ మధ్యమం. ముఖ్యంగా ఆ సమయంలో ఏంటంటే నిత్యం కూడా పితృతర్పణము కార్యక్రమాలు ఇవన్నీ చెప్పబడ్డాయి. అంటే ప్రతిరోజు దేవ తర్పణము, ఋషి తర్పణము, పితృతర్పణం ఇవి చేయాలి అని బ్రాహ్మణులకు చెప్పి ఆ సమయంలో అవి చేసుకోవాలి యాక్చువల్గా. రైట్ సార్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం గుడికి వెళ్తాము, లేదంటే ఇంట్లో పూజ చేస్తాం, పూలు పట్టుకెళ్తాము. గుడికి వెళ్తే ఇంట్లో కూడా పటాలకు, దేవుడు ఫోటోలకు అన్నిటికీ కూడా పూలు పెట్టుకుంటాం. అవి మనం కొనుక్కొచ్చి పెట్టేవాళ్ళు తక్కువైపోయారు ఈ రోజుల్లో. పక్కింట్లో, ఎదురింట్లో, లేకపోతే అపార్ట్మెంట్లో అందరూ కలిసి ఉన్న ఇంట్లో కోసుకొని వచ్చేసి పూలు అలా పెట్టేస్తున్నాను. నాకు ఎవరో చెప్పారు, అలా వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చిన, లేకపోతే రోడ్ల మీద కోసుకొచ్చిన పూలు, లేదు అంటే అపార్ట్మెంట్లో నువ్వు మొక్కను పెట్టలేదు, నువ్వు పొయ్యట్లా వాటర్, నువ్వు ఏమీ వాటిని పోషణ చూడట్లేదు, అలాంటి వాటికి తీసుకొచ్చి పెడితే ఆ ప్రతిఫలం అనేది నీకేమీ దక్కదు. అసలు నువ్వు కొనుక్కొచ్చి పెట్టిన పూలకు మాత్రమే ప్రతిఫలం దొక్కుతుంది. వీటన్నిటికీ కూడా ఎవరైతే వాటి సంరక్షణ చూస్తున్నారో వాళ్ళకే పోతుంది అని చెప్పారు. నిజమేనా సార్? అంటే నిజమే. తాను సొంతగా తన ఇంట్లో ఉన్నటువంటి పూలు తీసి పెట్టడం అనేది ఉత్తమమైనటువంటి పద్ధతి. బయట కొనుక్కొచ్చి పెట్టడం అనేది
మధ్యమమైనటువంటి పద్ధతి. ఆయాచితం ఇతరుల దగ్గర అడుక్కొని వచ్చి పెట్టినటువంటి అడుక్కుని కూడా కదా సార్, దొంగతనంగా కోసుకెళ్ళి పోతుంటారు. అట్లా అడుక్కొచ్చినటువంటి అధమ ఫలితం. దొంగతనం చేసినటువంటి నిష్ఫలంలో వ్యతిరేక్త ఫలాలను కూడా ఇస్తాయి. ఎక్కడ పడితే అక్కడ కోసి పెట్టకూడదు అయితే దేవుడికి. లేదు, వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళు ఇస్తే తీసుకొని పెట్టడమే అధమ ఫలం. అయితే వాళ్ళకి చెప్పకుండా దొంగతనం చేసినటువంటిది ఫలితం రాకపోగా దొంగతన ఫలితమే వస్తుంది, అంతే తప్ప పూజా ఫలితం మాత్రం రాదు. నేను చాలా మందిని చూశాను సార్ అట్లా. అదే ఎదురుగుండా ఇళ్లలో ఇళ్ళల్లో పూలు కోసుకొచ్చేసి పెట్టేస్తా ఉంటారు. లేదంటే అపార్ట్మెంట్ ఉందండి, కామన్ గా ఉంటుంది, వాళ్ళు ఇష్టం వచ్చిన పూలు కోసేయటం వాళ్ళే పెట్టేసుకోవటం. ఈ గుడికి కూడా తీసుకుపోతుంటే చూశాను సార్ నేను. అవునవును, అంటే అది పద్ధతి కాదు. వాస్తవంగా పత్రం పుష్పం ఫలంతో లేకుంటే భక్తితో నమస్కారం చేయడం ఉత్తమం. ఖచ్చితంగా పూలు లేకపోయినా తీసుకోవాల్సిన పర్వాలేదు అవసరం ఉంది. చెప్పారు ఆయన నాకు. అంతే. పూలు పెట్టకపోయినా పర్వాలేదమ్మా, అంటే- వేరే వాళ్ళే తెచ్చి మాత్రం పెట్టకూడదు. అంటే భక్తి పుష్పమే పెద్ద పుష్పం, అంతకంటే పెద్దవి కాదు కదా ఏవి. కనుక భక్తితో నమస్కారం చేయడం అనేది ఉత్తమం. ఎన్ని పుష్పాలు తీసుకొచ్చినా భక్తి లేకపోతే అవన్నీ నిష్ఫలమే తప్ప అది కూడా కరెక్ట్. భక్తి వస్తులోపమైనా భక్తి లోపం కావద్దు. ఏ పూజ అయినా తీసుకోండి, వస్తులోపమైనా పర్వాలేదు, వస్తులోపమైనా ఇబ్బంది లేదు, భక్తి లోపం మాత్రం కారాదు. మీకు సత్యనారాయణ వ్రతంలో వస్తుంది, ఏ వ్రతంలో అయినా వస్తుంది, ఎవరు చెప్పినా అదే చెప్తారు. వస్తులోపమైనా భక్తి లోపం కాదు. మోక్ష సాధన సామగ్ర్యం భక్తి రేవ గరీయసి, అంటే మోక్షాన్ని రావాలంటే భక్తిని మించింది ఏదీ లేదు. మీరు 1000 కిలోల పూలు తెచ్చినా భక్తి లేకపోతే అది నిష్ప్రయోజనమే తప్ప ఎటువంటి ఫలితము దాంట్లో ఉండదు. అన్నిటికంటే ప్రధానమైనది భక్తి. ఇంకొకటి సార్, ఇప్పుడు చనిపోయిన వాళ్ళ పెద్దవాళ్ళ ఫోటోలు ఉంటాయి, పితృదేవతల ఫోటోలు, అవన్నీ తీసుకెళ్లి పూజా మందిరంలో పెడతారు కొంతమంది. నేను విన్నాను అలా పెట్టకూడదు, అది కరెక్ట్ కాదు. తర్వాత ఇంట్లో కూడా ఉత్తరం వైపు ఉన్నటువంటి గోడకు మాత్రమే చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టాలి, మిగతా వైపు పెట్టకూడదు అని. నిజమేనా అది? దేవతలతో సమానంగా పెట్టకూడదు. ఇక్కడ పెట్టినా అంత పర్వాలేం లేదు. దక్షిణం వైపు పితృలోకం ఉంటుంది కాబట్టి ఆ ముఖంగా అది పెట్టాలని కొంతమంది చెప్తుంటారు. కానీ మిగతా వైపులో పెట్టకూడదు అనే నియమం అయితే ఏం లేదు. అంటే మనకు ఆ ఫోటోలు ఎక్కడ చూస్తే సద్భావన కలుగుతుందో అక్కడ పెట్టుకోవడం ఉంటుంది. అసలు ఫోటోలు అనేదే కల్పితం. ఎందుకంటే ఒక 100 సంవత్సరాల క్రితం ఫోటోలే లేవు అసలు. ఓకే. ఇప్పుడు ఎక్కడ ఫోటోలు ఎక్కడ? శ్రాద్ధాదులు ఇట్లయినా ఓ దీపం పెట్టి ఆ దీపంలోనే పితృదేవతలను చూసుకొని వాటికే నైవేద్యాదులు పెట్టేవాళ్ళు. అయితే మనం ఏంటంటే పితృదేవతలను సపరేట్గా చూడాలి, దేవతలను సపరేట్గా చూడాలి. ఆ దేవతలతో పాటుగా ఈ ఫోటోలు పెట్టడం అనేది మాత్రం కొంత అది ఆక్షేపణీయం. కానీ ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నా తప్పులేదు. కాకపోతే దేవతలతో సమానంగా మాత్రం పెట్టకూడదు. అంటే పక్కకు దేవుడి ఫోటో, పక్కకు పితృదేవతల ఫోటో అట్లా పెట్టకూడదు. అవి సపరేట్గా ఉండాలి. ఆ రూమ్ లో కూడా పెట్టకూడదని విను, పూజా మందిరంలో పెట్టద్దని. ఆ పూజా మందిరంలో పెట్టకపోవడం ఉత్తమము. కాకపోతే ఒకవేళ పెట్టాల్సి వచ్చినా దేవతలతో సమానంగా మాత్రం పెట్టకూడదు. పక్కకి ఎక్కడైనా ఓ మూలకు పెట్టుకుంటే, అంటే దేవతలు జనరల్గా తూర్పు వైపు పెడుతూ ఉంటాం, వీళ్ళు ఎక్కడ ఉత్తరం వైపు గోడకు మేకొట్టి వేసుకుంటే అది అధమపక్షం, తప్పదు అనుకుంటే. ఎందుకంటే చిన్న చిన్న ఇండ్లు ఉంటాయి కాబట్టి అట్లాంటి వాళ్ళకి. కానీ దేవతల ఫోటోలు అంటే చాలా వరకు హాళ్ళల్లోనే పెట్టుకుంటూ ఉంటారు. అవును. పితృదేవతలు ఎవరైనా, అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు జ్ఞాపకార్థం అని చెప్పి ఏదో ఒకటి ఇస్తుంటారు. బాక్సులను, గిన్నెలను, డబ్బాలను ఏవో ఇస్తుంటారు స్టీల్వి. నాకు కొంతమంది చెప్పింది ఏంటంటే అలాంటివి అసలు యూస్ చేయకూడదు అని చెప్పి కొంతమంది చెప్పారు. కానీ వేరే వాళ్ళు చెప్పింది ఏంటంటే అది చాలా మంచిది, అలాంటి వాటిల్లో దేవుడికి ప్రసాదం తీసుకెళ్ళినా లేకపోతే ఏదైనా చేసి పెట్టినా కూడా అవి చాలా మంచిది, చనిపోయిన వాళ్ళకే మంచి జరుగుతుంది అని చెప్పారు. నిజమేనా సార్ అది? అంటే ఒక రకంగా రెండు తప్పేనా? వాటిలో దోషము లేదు, ప్రత్యేకమైనటువంటి గుణము ఏం లేదు. అది వాళ్ళకి జ్ఞాపకార్థం ఒక వస్తువు ఇచ్చారు, అది వాడుకోవచ్చు అంతే. వాడుకోవడంలో దోషం లేదు. దేవుడి కోసం తీసుకెళ్తే వాళ్ళకి, ఎవరైతే పోయారో వాళ్ళకి మంచి జరుగుతుంది, మంచిది అని అట్లేం లేదు. అంటే ఇచ్చిన వాళ్ళకు దాన ఫలితమే వస్తుంది తప్ప వీళ్ళు వాడినా వాడకపోయినా వాళ్ళకి వచ్చే ఫలితం అంతే. అంటే వాళ్ళ పేరు మీద ఈ వస్తువును దానం చేశారు, ఆ వస్తువు దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వాళ్ళకు వస్తుంది, వీళ్ళు వాడినా వాడకపోయినా. వాడడం వాడకపోవడం అనేది వీళ్ళ ఇష్టం. రైట్ సార్. ఇంకొకటి, ఇప్పుడు ఎయిర్ కటింగ్ చేయించుకుంటారు కదా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరో ఒకళ్ళు. ఆ చేయించుకునేటప్పుడు మంగళవారం మామూలుగానే ఇక్కడ మనకి బార్బర్ షాప్స్ ఉండవు, క్లోజ్ ఉంటాయి. ఆ రోజు ఎలా చేయించుకోకూడదనే బార్బర్ షాప్స్ క్లోజ్ ఉంటాయి అని విన్నాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఏ రోజైతే పుడతారో, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, గురువారం పుట్టిందనుకో, ఒక అబ్బాయి ఉన్నాడు బుధవారం నాడు పుట్టాడు, వాళ్ళు ఆ బుధవారం నాడు లేకపోతే గురువారం నాడు వాళ్ళు పుట్టిన ఏ రోజు అయితే ఉంటుందో ఆ రోజు ఎయిర్ కటింగ్ చేయించుకోవద్దు అని అంటారు. అది నిజమేనా సార్? అసలు అమ్మాయిలు అయితే ఎప్పుడైనా చేసుకోకూడదు, అది స్త్రీలకు క్షౌరం అనేది లేదు. అబ్బాయిలకు మాత్రం ఏమిటంటే వాళ్ళ జన్మ నక్షత్రం ఉంటుంది కదా, ఇప్పుడు అశ్విని నక్షత్రంలో పుట్టారు, అశ్విని నక్షత్రం రోజు చేసుకోకూడదు. వారంతో సంబంధం లేదు, పుట్టిన నక్షత్రం లేదు, వారము సంబంధం లేదు, తిథి సంబంధం లేదు, నక్షత్రం, ఆ నక్షత్రంలో మాత్రం చేసుకోకూడదు. ఇంకోటి ఆ పుట్టిన రోజు చేసుకోకూడదు, బర్త్డే రోజు అంటే ఇంగ్లీష్ బర్త్డే కాదు, తెలుగు క్యాలెండర్ బర్త్డే, అర్థమైంది. ఆ రోజు చేసుకోకూడదు, ఆ పుట్టిన నక్షత్రంలో చేసుకోకూడదు. మామూలుగా సహజంగా క్షౌరము అంటే పండుగ రోజుల్లో కూడా చేసుకోకూడదు,
ఏకాదశి తిథులు ఇట్లాంటి వాటిల్లో చేసుకోకూడదు, శనివారం చేసుకోకూడదు, ఇట్లా చాలా ఉన్నాయి. శనివారం కూడా చేసుకోవద్దా? దోషం అనే చెప్పబడింది. ఈ ఏ విధంగా రోజు చాలా మంచిది ఉన్నాయి. గురువు గారు మరి? బుధ, గురు, శుక్రవారాలు, సోమవారం ఉత్తమం. అయితే వాటిలో కూడా మళ్ళీ పండుగలు రాకూడదు, ఓ. పౌర్ణిమలు రాకూడదు. పౌర్ణిమ రోజు కేవలం స్వామివార్లు మాత్రమే చేసుకోవాలి. ఏకాదశి తిథులు అంటే వ్రతం చేసిన రోజు, ఇంట్లో ఏదైనా వ్రతం ఉంటుంది అనుకోండి, ఆ రోజు కూడా క్షౌరం చేసుకోకూడదు. ఓకే. పితృకార్యం ఉన్నా వ్రతం చేసుకోకూడదు. ఇంకా అవన్నీ చూసుకోవాలి అయితే అప్పుడు చూసుకోవాలి. చేసుకున్నాడు కదా, అది మామూలుగా తెలియదు కదా సార్. క్షౌరం కూడా ముఖ్యమైనది. అంటే చాలా మంది చూడట్లేదు కానీ అవును. అంటే కొన్ని నక్షత్రాలు ఉన్నాయి, అనురాధ, మఖ, భరణి అని. ఈ నక్షత్రాలలో వరుసగా 3 సార్లు చేసుకుంటే వాళ్ళకు మిక్కిలి దోషమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పబడింది. టైమింగ్స్ కూడా ఉంటాయి, ఈ టైంలో చేసుకోవచ్చు, ఆ టైంలో ఉదయమే, చేసుకోవచ్చు, భోజనం కాకముందే మధ్యాహ్నం చేయొద్దు, చేయకూడదు. మనుష్య సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మధ్యాహ్నం వరకే చేసుకోవాలి. సాయంత్రం. సాయంత్రం అస్సలు చేసుకోకూడదు. కానీ అంతా హాలిడేస్ ఉంటాయని శనివారం ఆదివారం ఎక్కువ చేయించుకుంటారు కటింగ్స్. కానీ వాస్తవానికి ఏంటంటే ఇవన్నీ చూసుకోవాలి. నక్షత్రాలు అంటే జన్మ నక్షత్రం కాకపోయినా ఇందాక చెప్పానుగా భరణి, అనురాధ, మఖ, ఈ నక్షత్రాలలో వరుసగా 3 సార్లు చేసుకుంటే మనకు చాలా దోషకరమైనటువంటి ఫలితాలు చెప్పబట్టాయి. అది ఒక ముఖ్యమైన విషయమే, చాలా మంది పట్టించుకోవట్లేదు కానీ చూసుకోవచ్చు. తర్వాత ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు ఆ 10-15 రోజులు ఎప్పటి వరకు అయితే కార్యక్రమం చేస్తారో, పెదకర్మ కార్యక్రమం చేస్తారో అంతవరకు కూడా వాళ్ళు అక్కడే ఉంటారు, అక్కడనే తిరుగుతూనే ఉంటుంది వాళ్ళ ఆత్మ అని చెప్తుంటారు. అది నిజమేనా సార్? అవును. కొంతమందికి అయితే అసలు ఎప్పటికీ పోదు, అక్కడే ఉంటారు, అక్కడే చూస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు అన్ని అని చెప్తా ఉంటారు. నిజమా? నిజమే అండి. అది అంటే ఎక్కడైతే చనిపోయారో, చనిపోయిన తర్వాత ఎక్కడైతే పడుకోబెట్టారో ఆ స్థలంలో ఉంటుంది. తర్వాత కాకిలో ఉంటుంది, కొడుకు కర్తయ్య పెట్టే పిండంలో ఉంటుంది. ఈ విధంగా మనకు 5 స్థానాలు చెప్పారు. అయితే ఇదంతా ఎప్పుడు పోతుంది అంటే మనకు సపిండీకరణం అనే ఒక కార్యక్రమం ఉంటుంది. అంటే శ్మశానంలో ఉండేటువంటి ప్రేతాత్మ అంతా కూడా 10వ రోజు చేసేటువంటి కర్మ దాంతో పోతుంది. ఈ చనిపోయిన స్థలంలో ఉండేదంతా కూడా 12వ రోజున సపిండీకరణం అని ఒక కార్యక్రమం చేస్తారు. అదొక కార్యక్రమం. అప్పటి వరకు కూడా ఈ చనిపోయాడు వ్యక్తి, ఆయనకు ఇంకా వేరే శరీరం ఏం రాలేదు కాబట్టి ప్రేత శరీరంలో ఉన్నాడు. అంటే ఏ లోకానికి వెళ్ళాలో తెలియదు, ఈ లోకంలో లేడు, మధ్యలో తిరుగుతూ ఉంటాడు. అందుకని 12వ రోజున చేసేటువంటి సపిండీకరణంతో ఆయనకు ఆ ప్రేత శరీరం పోయి భోగ శరీరం వస్తుంది అని చెప్పేసి మనకు ఆ 10 రోజులు చేసే కర్మ యొక్క అంతరార్థం అదే. 12వ రోజు చేసేటువంటి సపిండీకరణంతో ఆ ప్రేత కర్మ పూర్తవుతుంది. అప్పుడు అతను పితృలోకానికి చేరుతాడు. అంటే అన్ని రోజులు ఆ చనిపోయిన వ్యక్తి యొక్క తండ్రి ఏ రూపంలో ఉన్నాడో ఆ రూపానికి ఈ చనిపోయిన వ్యక్తి వెళ్తాడు. అందుకని అప్పటి వరకు వాళ్ళ పిల్లలకు అందరికి కూడా సూతగా ఉంటుంది. అక్కడే తిరుగుతూ ఉంటారు అనేది కూడా నిజమేనా సార్? నిజమే, ఉంది. ఆ విధంగా కూడా మనకు శాస్త్రంలో చెప్పబడింది. అది అయ్యేంత వరకు కూడా అక్కడే ఉంటారని. అందుకే ఆ కర్తలు కూడా ఊరు దాటి వెళ్ళకూడదని అదంతా నియమాలు చెప్పబడ్డాయి. కర్మ కార్యక్రమాలు కూడా సక్రమంగా చెయ్యకపోయినా పితృదోషం అలాగే ఉండిపోతుంది అని అంటున్నారు. ఉంటుంది. అంటే పితృదోషం అనేది కేవలం ఆ 12 రోజుల కర్మే కాదు, ప్రతి సంవత్సరం చేసే సంవత్సరీకము ఇవన్నీ కూడా పితృకార్యాలే. వాటిల్లో లోపమైన మళ్ళీ పితృదోషమే కలుగుతుంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం చేయాలంటే ఒకసారి సంవత్సరీకం తర్వాత కూడా ప్రతి సంవత్సరం చేయాలా సార్? చేయాలి కదా. ఆ చనిపోయిన తిథి రోజు సంవత్సరీకం చేయాలి. తిథి రోజు చేయాలి, తిథి డేట్ రోజు రోజు చేయాలి. కాదు. తిథి రోజే. మన హిందూ సాంప్రదాయం అంతా కూడా తిథే. ఎందుకంటే ఆ తిథి రోజే మనకు ఆ వాతావరణంలో ఆ సూచనలు కనిపిస్తాయి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి పౌర్ణమి రోజు చనిపోయాడు అనుకోండి, ఇప్పుడు చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఒక వ్యక్తి చనిపోయాడు అంటే చైత్రమాసం అనేది ఒక వాతావరణం చుట్టూ ఉంటుంది, మనకు శరీరానికి తెలుస్తుంది. పౌర్ణిమ అనేది మనకు ఆకాశంలో కనబడుతుంది ఒకే రకంగా. అదే ఇప్పుడు జనవరి 1 అనుకోండి, అది ఒక్కొక్కసారి పౌర్ణమి రావచ్చు, ఒకరోజు అమావాస్య రావచ్చు. దానికి సూచనలు ఏం కనిపిస్తున్నాయి? ఏం కనబడట్లేదు కదా. అందుకే పుట్టినరోజైనా సంవత్సరికమైన వ్రతాలైనా ఏదైనా మనకు హిందూ సాంప్రదాయంలో తెలుగు క్యాలెండర్. అంటే ఇది మనకు కేవలం ఇప్పుడు వినాయక చవితి అనుకోండి, మనకు ప్రతి వినాయక చవితికి చంద్రుని యొక్క కళలు ఒకే అంతే ఉంటాయి. విజయదశమి అనుకోండి అదే ఉంటుంది. ఆ వాతావరణం కొద్దిగా కుడి ఎడమలుగా అంతే ఉంటుంది. ఇప్పుడు చైత్రమాసంలో వచ్చేటువంటి పౌర్ణిమ వాతావరణం వేడిగానే ఉంటుంది, కార్తీక మాసంలో వచ్చే పౌర్ణిమ వాతావరణం చల్లగానే ఉంటుంది. అది మన శరీరానికి తెలుస్తుంది. పౌర్ణిమ కాదా మనకు ఆకాశంలో కనిపిస్తుంది. ఓకే, అంతే. మనకు డేట్ల ప్రకారం ఏం తెలుస్తుంది? ఏం తెలవట్లేదు కదా. కానీ ఖచ్చితంగా హిందూ క్యాలెండర్ ప్రకారమే మనం ఏ కార్యక్రమం చేసినా హిందూ క్యాలెండర్ని ఫాలో కావడం అనేది, అంటే ఇది మనకు కేవలం అంటే హిందూ క్యాలెండర్ యొక్క గొప్పతనం చెప్పుకోవడానికి కాదు, మనకు కనిపిస్తుంది. అక్కడ మనం హేతుబద్ధత ఆలోచిస్తే మనకు కనిపించేది అదే. ఇప్పుడు కావాలి అంటే ఆ రోజు చేసుకోవచ్చు, పుట్టినరోజు నాడు చేసుకోవచ్చా? కావాలంటే బర్త్డే ఫంక్షన్ రోజు చేసుకోవచ్చు, దానికి ఏముంది. కానీ ఇంగ్లీష్ డేట్స్ అనేది ఒక యూనివర్సల్, ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తు ఉండడానికి మన వాళ్ళు అంగీకరించారు అంతే తప్ప అది మన సాంప్రదాయాలకు దాన్ని పాటించవలసినటువంటి పని లేదు. మన సాంప్రదాయమే కదా. ఎన్నిసార్లు చేసుకోవడం అనేది దోషమేం కాదు,
కాకపోతే ఒకటేసారి చేసుకుంటే మాత్రం హిందూ క్యాలెండర్ ప్రకారమే చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్లు పితృకర్మలు చేయాలంటే అయితే ప్రతి ఇయరు చేయాల్సిందే, ప్రతి కానీ year అది చేయాల్సిందే. ఖచ్చితంగా కొడుకే చెయ్యాలా లేకపోతే కూతుళ్ళు కూడా చేయొచ్చా? కొడుకే చేయాలి. ప్రతి సంవత్సరం కొడుకే చేయాలి. పితృకార్యాలకు అవకాశం అధికారం లేకపోతే? మగవాళ్ళకే ఉంది. అవకాశం లేని వాళ్ళు, అంటే పుత్ర సంతానం లేని వాళ్ళు, లేకపోతే ఆ మనిషి అందుబాటులో లేకపోతే, ఉన్నా కూడా అందుబాటులో లేనప్పుడు అప్పుడు ఆడవాళ్ళు ఏంటంటే కేవలం సంకల్పం చేసి ఇతరులు ఎవరైనా నియమించి వాళ్ళతో కార్యక్రమం పంతులు గారితో చేయించుకోవచ్చు. చేయించుకోవచ్చు. ఆ ఉపవాసాదులన్నీ కూడా ఆమెనే ఉండాలి. అట్లా స్త్రీ ఉండొచ్చు కానీ అట్లా ఉన్నట్లే. ఓకే, అంటే వేరే వాళ్ళని పెట్టి చేయించుకోవాలి. అంటే మనకు శ్రాద్ధాల్లో కూడా అనేకమైనటువంటి రకాలు ఉంటాయి. ఆమ శ్రాద్ధం అని, అన్న శ్రాద్ధం అని, సంకల్ప శ్రాద్ధం అని, హిరణ్య శ్రాద్ధం అని, ఏదో రకంగా ఆ విధంగా చేయాలి. ఏమీ శక్తి లేని వాళ్ళు ఊరు బయటకు వెళ్ళి ఆకాశం వైపు చూస్తూ పితృదేవతలారా మమ్మల్ని క్షమించండి, మీకు చేయడానికి మా దగ్గర ఏమి శక్తి లేదు అని గట్టిగా ఏడుస్తే ఆ కన్నీళ్ళు తీసుకొనైనా ఆ పితృదేవతలు ఆశీర్వదిస్తారని చెప్పేసి కూడా మనకు శాస్త్రంలో చెప్పబడ్డది. ఇది పెద్దలు చెప్పినటువంటి మాటే కాదు, శాస్త్రంలో ఉన్నటువంటి మాట ఇది. ఏ రకంగా ఆ పితృదేవతలను మర్చిపోవడం అనేది ఇప్పుడు జరగకూడదు. ఎందుకంటే మనకు ఒక శరీరం ఉందంటే దానికి కారణం వాళ్ళే కదా. ఖచ్చితంగా మనం ఆ కార్యక్రమాలు చేయలేదు అంటే మనం రుణగ్రస్తులం అయిపోతాం. ఎప్పుడైతే మనం రుణగ్రస్తులం అవుతామో మనకు మోక్షం అనేది రాదు. ఆ రుణం తీరే వరకు, ఆ రుణం ఉండకూడదు అనుకుంటే మనం పితృకార్యాలన్నీ సక్రమంగా చేయాలి. మహాలయాలు ఉంటాయి, అన్నీ మహాలయాలు కూడా కంపల్సరీ అందరూ ఆచరించవలసిందే. సంవత్సరికము కంపల్సరీ అందరూ ఆచరించవలసిందే. కాకపోతే విధానం ఏ విధంగా అనేది, పిండ ప్రదానం చేస్తారా లేకపోతే కేవలం బ్రాహ్మణ భోజనం చేస్తారా లేదా తర్పణాలు వదులుతారా, విధానంలో తేడా ఉండొచ్చు. కానీ శ్రాద్ధం చేయాలి, ఖచ్చితంగా శ్రాద్ధం అయితే చేయాలి. ఎందుకంటే ఒక్కో ప్రాంతంలో ఒక ఆచారం ఉంటుంది, ఒక్కొక్క శరీర స్థితి ఒక్కో రకంగా ఉంటుంది. ఏ విధంగా చేయాలి చెప్తున్నా. ఏదైనా భక్తి లోపం మాత్రం ఉండొద్దు. అది ఒక సాహిత్యం ఇచ్చాం అనుకోండి, బ్రాహ్మణుడికి ఇస్తున్నాం అనుకోకుండా మా పితృదేవత వృత్తి కోసం ఇస్తున్నాం అనేటువంటి భావన అయితే మిస్ కావద్దు. ఏ పని చేసినా ఆ భావన మిస్ కావద్దు. ఎందుకంటే ఆ భావన మిస్ అయిందంటే మాత్రం ఫలితం శూన్యం. చాలా విషయాల్ని అంటే సందేహాలని నివృత్తి చేశారు, చాలా విషయాలు చెప్పి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శుభమస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.